అమరావతి చట్టబద్ధత బిల్లుకు వైసీపీ వ్యతిరేకం కాదన్నారు ఎంపీ వైవి సుబ్బారెడ్డి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా తమకు జరిగిన అన్యాయాన్ని సవివరంగా ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కి వైసీపీ ఎంపీలు వివరించారు. 7 సభ్యులున్న తమ పార్టీకి 5 నిమిషాలు టైం ఇచ్చారన్నారు వైవి. చట్టబద్ధత బిల్లులో పలు ఇతర అంశాలు చేర్చకపోవడంపైనే తమ అభ్యంతరమని చెప్పారు. బిల్లులో రైతులకు ఏ విధంగా ప్రభుత్వం ఆదుకుంటుందో పొందుపరచలేదు అన్నారు. మేము ఈ బిల్లుకు వ్యతిరేకము, ఈ ఫార్మేట్లో పెడుతున్న బిల్లుకు వ్యతిరేకమని లోక్సభలో చెప్పాం, రాజ్యసభలో కూడా చెప్తున్నాం. ఎందుకు వ్యతిరేకం అనేది కేవలం 3 అంశాలే. ఒకటి, రాజధాని ప్రాంతంలో మీరు తీసుకున్న 50,000 ఎకరాల రైతులకి న్యాయం చేయండి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీరేం డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇస్తామన్నారు. ఇప్పటికి 7 సంవత్సరాలు అయింది. వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్లాట్లు ఇవ్వలేదు. అందరూ పెద్ద రైతులే ఉండరు, చిన్న రైతులు ఉంటారు. వాళ్ళకి ప్లాట్లు ఇచ్చినా ఎక్కడో గ్రేవ్ యార్డ్స్లో గుంటల్లో ఇచ్చారు. వాటికి రోడ్స్ లేవు అని చెప్పి ఈ మధ్యకాలంలో ఒక రైతు సూసైడ్ చేసుకున్న సందర్భం కూడా మనం చూసాం. సాక్షాత్తు ఒక మంత్రి గారు, కేంద్ర మంత్రి గారి సమక్షంలో రామారావు అనే రైతు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ అంశం మీదనే దీనికి స్పష్టత ఇవ్వండి, ఈ బిల్లులో పెట్టండి. అమరావతి భూములు ఇచ్చిన రైతులకి ఏ విధంగా మీరు న్యాయం చేస్తారని ఈ బిల్లులో పొందుపరచండి అని అడిగాం. అదేవిధంగా ఇంకో అంశం, ఏ విధంగా ఈ రాజధాని ప్రాంతంలో మీరు నిర్మాణాలు నిర్మించబోతున్నారు, లోతట్టు ప్రాంతాలైన ఏరియాలో ఫ్లడ్ ఏరియాలుగా వస్తుంది, దానికి ఏ విధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా, వాటిపై కూడా క్లారిటీ తీసుకొని దాన్ని కూడా ఈ బిల్లులో పొందుపరచండి అని చెప్తున్నాం. అదేవిధంగా ఏ విధంగా అమరావతి బిల్లు నిర్మాణం పేరుతో మీరు కరప్షన్ చేస్తున్నారు, దోపిడీ కార్యక్రమం జరుగుతుంది, ఏ విధంగా రాజధాని నిర్మాణానికి ఒక చదరపు అడుక్కి ఏ దేశంలో, మన దేశంలో ఎక్కడ ఏ పెద్ద నగరాల్లో అయినా సరే 4,000 రూపాయలు అవుతుంది, 5,000 రూపాయలు అవుతుంది. అది మీరు అమరావతిలో స్క్వేర్ ఫీట్ ఇప్పటి వరకు మీరు 47,000 కోట్ల టెండర్లు ఫైనలైజ్ చేశారు ఈ గత 2 ఏళ్లలో. స్క్వేర్ ఫీట్కి మీరు 12,000 నుంచి 14,000 రూపాయలు ఫర్ చదరపడికి నిర్మాణ ఖర్చుగా చూపించి టెండర్లు ఫైనలైజ్ చేశారంటే దీంట్లో ఎంత అవినీతి జరుగుతుంది, ఎవరు జేబుల్లోకి డబ్బు పోతుంది అనేది తేల్చాలి. దానికి స్పష్టత ఇవ్వండి. అవుతాయా లేదా దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని కోరటం పెడుతున్నారంటే మీరు అమరావతిలో 2 లక్షల కోట్లు పెట్టినా ఇంకే నిర్మాణం చేయడానికి ఇంకెన్నో సంవత్సరాలు పడుతుంది. ఆల్టర్నేటివ్గా విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు 3 నగరాలని కేంద్రీకృతం చేసుకుంటూ, ఎందుకంటే ఈ ఏరియా అంతా కూడా మీ అమరావతి రీజన్ జోన్ కిందకే వస్తుంది, సిఆర్డీ కిందకే వస్తుంది. కేవలం మీరు అమరావతి అట్నే రీజన్ డెవలప్మెంట్ కావాలని కోరుకుంటున్నారు కాబట్టి మీ ల్యాండ్ ఎక్వైర్ చేశారు. ఇక్కడ పెట్టండి, 5,000 కోట్లతోనో 10,000 కోట్లతోనో 1 yearలో కంప్లీట్ చేసుకుని కార్యక్రమాలు స్టార్ట్ చేయొచ్చు కదా అని చెప్పడం జరిగింది.